ఆయన యాక్టింగ్ అయినా సరే, లేదంటే గౌతమ్ గారి టేకింగ్ అయినా, స్టోరీ అయినా, ఎలివేషన్స్ అయినా సరే, లేదా బీజం అయినా సరే ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగున్నాయి అన్న. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏమైందంటే కొంచెం ఎందుకు ఫ్లాట్గా అనిపించింది. స్టోరీ కూడా ఎక్కడ ఒక హై మూమెంట్స్ లేకుండా కొంచెం ఫ్లాట్గా అనిపించింది. కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఏదైతే 2 పార్ట్స్ తీసుకుని ఒక ఇంటెన్షన్తో వెళ్తున్నారో దానివల్ల సెకండ్ హాఫ్ మొత్తం కిల్ అయిపోతుంది దానివల్ల. సో అది లేకుండా ఒక పార్ట్లో తీసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉండదని ఫీల్. అలాగే విజయ్ దేవరకొండ గారిలో కొత్త యాక్టర్ని చూస్తున్నామని చెప్పి చాలా రివ్యూస్ వస్తున్నాయి, దానికి ఏమంటారు? డెఫినెట్గా ఆయన ఏదైతే ముందు మూవీస్తో కంపేర్ చేసుకుని చాలా మెచ్యూర్గా యాక్ట్ చేశాడు. మెయిన్గా చెప్పుకోవాల్సింది క్లైమాక్స్లో ఆయన ఏదైతే ఉంటుందో అది నెక్స్ట్ లెవెల్ చూసాడు. ఇంతకు ముందు మనం చూడండి విజయ్ దేవరకొండ అయితే చూసామనిపించింది సెకండ్ హాఫ్. అలాగే ఒక వరుస ఫ్లాప్స్లో ఇది ఒక సాఫ్ట్ కంబ్యాక్ అనుకోవచ్చు. డెఫినెట్గా కంబ్యాక్ అనుకోవచ్చు. కానీ ఆయనకి ఎక్స్పెక్ట్ చేసిన ఆయన రేంజ్ బ్లాక్ బస్టర్ ఏదైతే కాదు. అలాగే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ సినిమా ఎలా ఉంది అంటే ఆయన 2 క్లాసిక్స్ తీశారు. ఒక క్లాస్ డైరెక్టర్ ఒక మాస్ మూవీ తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. కాకపోతే ఒక ఇదేంటంటే కంప్లీట్గా స్టోరీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫ్లాట్గానే వెళ్తుంది. కానీ ఫస్ట్ హాఫ్లో పడే ఎలివేషన్ సీన్స్ వల్ల నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ వరకు ఆయన అనిరుద్ధ్ గారు బీజం అయినా నెక్స్ట్ లెవెల్ వెళ్ళింది. బట్ అదే ఎలివేషన్ సెకండ్ హాఫ్లో మిస్ అయ్యాయి. ఏదో క్లైమాక్స్లో వచ్చి ఒక బోర్డ్ సీను, కల్కి లెవెల్లో వచ్చి ఒక ఎలివేషన్ సీన్స్ తప్ప ఎక్కడ కూడా అంత హై మూమెంట్స్ అయితే పడలేదు. నెక్స్ట్ లెవెల్ దానికి రేటింగ్ అడితే మాత్రం 3.5 to 4 ఇవ్వచ్చు. దేవరాకి మించి ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఉన్నాయి. మనకి ట్రైలర్లో ఏదైతే చూపించారో అదే స్టోరీ, అంతకు మించి ఒక ట్విస్ట్లు టర్న్లు కానీ ఏం లేవు. కొన్ని సీన్స్లో ఏంటంటే అనిరుద్ధ్ గారు బీజిఎంని గౌతమ్ గారు టేకింగ్ అయితే కంప్లీట్గా డామినేట్ చేస్తాను అనిపించింది ఫస్ట్ హాఫ్ వరకు. ఇంకొంచెం గట్టిగా కొట్టండి బాగా అనిపించింది. ఎందుకంటే మనకి ఎల్లలే సాంగ్ తప్ప ఏది అంత గుర్తుపెట్టుకునే బీజిఎం అయితే ఎక్కడ పడలేదు. బయటకు వచ్చేటప్పుడు అది ఒకటే గుర్తుపెట్టుకుంటాం. అది కాకుండా ఇంకో విలన్ ఆయన ఇచ్చి పడేశాడు, అసలు నెక్స్ట్ లెవెల్ చేశాడు. సత్యదేవ్ కూడా చాలా మంచి రోజులు పడింది ఆయనకి. ఎందుకంటే సెకండ్ హాఫ్లో హీరోని డామినేట్ చేసేంత సీన్స్ ఆయనకి పడ్డాయి. అండ్ ఇంకొకటి హీరోయిన్కి వచ్చేసరికి మూవీ మొత్తంలో 10 minutes ఉంటుంది. అది కూడా పాజిటివ్. ఎందుకంటే ఒక సీరియస్ స్టోరీలో అన్నెసరీగా ఒక హీరోయిన్ ట్రాక్ రొమాన్స్ పెట్టి చెడగొట్టే దాని బదులు ఇలా ట్రిమ్ చేసి ఉన్న సాంగ్ కూడా ట్రిమ్ చేసి తీయడం వల్ల చాలా బాగా అనిపించింది.